హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు లవ్ రీడింగ్ చేయబోతున్నాను. నేను ప్రతి రీడింగ్‌కి ఎనర్జీస్ చెక్ చేసి రీడింగ్ ఇస్తానండి. ఈ ఎనర్జీస్‌లో మీ పార్ట్నర్ సిట్యుయేషన్ వచ్చేసి మీ గురించి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. వారైతే రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. అసలు వారి లైఫ్‌లో ఏం జరిగింది? మళ్ళీ మిమ్మల్ని ఎందుకు కోరి రావాలనుకుంటున్నారు? మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? రిజెక్ట్ చేస్తారా? అది మీ నిర్ణయం అండి. కానీ మీ పార్ట్నర్ మీ గురించయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారు ఈ ఎనర్జీస్‌లో. మీకు ఈ రీడింగ్‌లో ప్రతి ఎనర్జీస్ కార్డ్ సమాధానం ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదొచ్చేసి టైమ్‌లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. జనరల్ రీడింగ్ అయినా సరే ఎనర్జీస్ బట్టే మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అందరికీ రిజొనేట్ అవుతుందా లేదా అని నాకైతే తెలీదండి. కానీ ప్రతి ఒక్కరి రాశిలో చెక్ చేస్తుంటే పాజిటివ్‌గానే రావడం అయితే జరిగింది. మీ లైఫ్‌లో మీరు ఏదైతే మంచి జరగాలని కోరుకుంటున్నారో ఆ మంచే జరగబోతుందని కూడా ఈ కార్డ్ ఎనర్జీ సూచిస్తుంది. మీ అందరి లైఫ్‌లో హ్యాపీ స్మైల్ రావాలని కోరుకుంటున్నానండి. రాబోతుంది కూడా. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చు. మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, ఈ రీడింగ్ అందరికీ వర్తిస్తుంది. మొదటి రీడింగ్ అన్నది నేను ఎనర్జీస్ చెక్ చేసినవి మొదటి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అండ్ రెండవ రీడింగ్ వచ్చేసి ఈ ఎనర్జీస్, ఈ చెక్ చేసిన ఎనర్జీస్‌కి రీజన్ అండ్ క్లారిఫికేషన్. అండ్ మూడో ఎనర్జీస్ వచ్చేసి అంటే మూడో రీడింగ్ వచ్చేసి మీ పార్ట్నర్ అసలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఎలాంటి ప్రపోజల్ ఇవ్వబోతున్నారు? వీటికి సంబంధించి ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మీరు ఏ రాశి వారైతే మీ పార్ట్నర్ సిట్యుయేషన్ బట్టి అసలు మీ పార్ట్నర్ లైఫ్‌లో ఏం జరుగుతుంది? వారు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వబోతున్నారు? వీటికి సంబంధించి ఈ రీడింగ్‌లో ఉండబోతున్నాయండి. ఈ రీడింగ్ అన్నది నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ప్రతి ఎనర్జీస్ కార్డ్ నేను ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుందండి. ఎప్పుడు కూడా కార్డ్ ఎనర్జీస్ తీసేటప్పుడు మైండ్‌లో ప్రశ్నపరంగానే ఆలోచనతోనే తీస్తే మనకు సరైన సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఎప్పుడు కూడా ఒక టాపిక్ తీసుకున్నప్పుడు మళ్ళీ వేరే టాపిక్‌లోకి అయితే వెళ్ళకూడదండి. అంటే ఇప్పుడు మీతో ఈ ఎనర్జీస్ కార్డ్ ఇవి అని రీడ్ చేసేటప్పుడు అనవసరమైన టాపిక్ అనేది తీసుకురాకూడదు. ఎందుకంటే అక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నప్పుడు యూనివర్స్ నుంచి వచ్చే సందేశాలు మేము మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎనర్జీస్ కార్డ్స్ బట్టే మేము రీడింగ్ ఇస్తామండి. మీరు ప్రతి ఎనర్జీస్ కార్డ్ కూడా మీ మనసులో ప్రశ్న కూడా వేసుకోవచ్చు. ఆ ప్రశ్నకి మీకు సరైన సమాధానం ఇస్తుంది అంటే మీరు యూనివర్స్ కానీ డివైన్ కానీ కనెక్ట్ అయినట్టే. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అనేవి నేను మీకు రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ చెక్ చేయడం అయితే జరుగుతుందండి. ఇక్కడ నేను 2 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు పార్ట్నర్ సిట్యుయేషన్ అలానే జరగబోయే సంఘటన. వీటికి సంబంధించి నేను ప్రశ్నాపరంగా 2 కార్డ్స్ తీయడం అయితే జరిగింది. మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు పార్ట్నర్. ఇక్కడ పార్ట్నరు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. పాస్ట్ లైఫ్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వారైతే రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారండి. ఎందుకో మీ పార్ట్నర్‌కి మనసులో మీ గురించి ఆలోచన అయితే మొదలైంది. ప్రెజెంట్ ఉన్న లైఫ్ అయితే వారికి నచ్చడం లేదు. అండ్ మేబీ మీ పార్ట్నర్ లైఫ్‌లో థర్డ్ పార్టీ వారు ఉన్నా సరే వారినైతే పట్టించుకోవట్లేదు. ఎక్కువ మీ గురించి అయితే మాట్లాడుతున్నారు. అండ్ మీ పార్ట్నరు ప్రపోజల్ కూడా వస్తున్నాయండి. కొంతమంది విషయంలో అయితే మీ పార్ట్నర్‌కి ప్రపోజల్ కూడా వస్తున్నాయి. మ్యారేజ్ ప్రపోజల్ కానీ, లవ్ ప్రపోజల్ కానీ మీ పార్ట్నర్‌కి మీరంటేనే ఇష్టం. సెకండ్ వన్ జరిగే సంఘటనలు. ఇక్కడ మేనిఫెస్ట్ అయితే జరుగుతుందండి. మీ పరంగా మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో పార్ట్నర్ విషయంలో, పార్ట్నర్ మిమ్మల్ని అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్‌లోకి ఎలా తిరిగి రావాలి అని మీరు ఎలా డివైన్ కోరుతున్నారో, యూనివర్స్‌కి మీ మనసులో మాటలు ఎలా చెప్తున్నారో అలానే పార్ట్నర్ కూడా మీ గురించే మేనిఫెస్ట్ అయితే చేస్తున్నారు. మీతో జీవితం ఊహించుకుంటున్నారు. ఈ జీవితంలో మీతో ఉంటే ఎలాంటి జీవితం మీరు ఇవ్వగలరు? వారిని ఎలా కేరింగ్‌గా చూసుకోగలరు? మీరు చూపించే ప్రేమ వారికి ఎంత సపోర్ట్‌గా నిలబడుతుందో,
వారి జీవితంలో మీరు పక్కన ఉంటే వారి లైఫ్లో ఎటువంటి కష్టం రానివ్వరని, అండ్ మీరు ఎప్పుడు వారిని మోసం చేయరని, మిమ్మల్ని మోసం చేసినందుకే ప్రజెంట్ వారికి జీవితం విలువైతే తెలుసుకున్నారని, పాస్ట్ లైఫ్ని ఎంత ఇష్టపడుతున్నారు అంటే మీరు వారితో ఉన్నట్టే మీ పార్ట్నర్ ఉంటున్నారండి. వారి మనసులోనే కాదు, ఆలోచనలోనే కాదు, 24/7 మీ గురించే ఆలోచిస్తున్నారు. ఇక్కడ రీయూనియన్ అన్నది కోరుకుంటున్నారు. ఆ రీయూనియన్ కూడా మీకు మ్యారేజ్ ప్రపోజల్ పరంగా రావచ్చు. అండ్ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ వారితో మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీరే వారికి జీవితం అని, ఈ థర్డ్ పార్టీ వారు వద్దని కరాఖండిగా చెప్పడం అయితే జరుగుతుందండి. ఇక్కడ ప్రజెంట్ మీ పార్ట్నర్ లైఫ్లో ఒక సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటున్నారు. అది కూడా థర్డ్ పార్టీ వారితో. ఈ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ని ఎంతలా మ్యానిపులేట్ చేస్తున్నారంటే మీ పార్ట్నర్ని వదులుకోవడం వారికి ఇష్టం లేదు. మీ పార్ట్నర్ని ఎంత ఇష్టపడుతున్నారో, ఎంత ప్రేమిస్తున్నారో అది కూడా మీలానే. కానీ ఇక్కడ మీ పార్ట్నర్కి పాస్ట్ లైఫే ఎక్కువ గుర్తు రావటం, అదే జీవితం కావాలని కోరుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నవి సూచిస్తున్నాయండి. అండ్ మీరు అడగచ్చు, పాస్ట్ పర్సన్ అంటే మీరు కాకుండా వేరే వారు ఉన్నారని. అలా కాదండి, మీ తర్వాతే మిమ్మల్ని కాదనుకుని వారు నెక్స్ట్ లైఫ్లోకి వెళితే మీరు పాస్ట్ పర్సన్గా వస్తారు. మీరు లవర్స్ అయినా సరే, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే, లేదంటే లివింగ్ టు రిలేషన్లో ఉన్నా సరే, ఇక్కడ మీరు పాస్ట్ పర్సన్ అవుతారు. ప్రజెంట్ పర్సన్ ఎలా వస్తారు అంటే, ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. మీరు లవర్స్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ వేరే రిలేషన్లోకి వెళ్ళటం కానీ, అండ్ మిమ్మల్ని మోసం చేసి వేరే వారిని మ్యారేజ్ చేసుకోవడం కానీ ఇలా చేస్తే ప్రజెంట్ లైఫ్ ఇది, పాస్ట్ లైఫ్ మీరు. అండ్ సెకండ్ వన్ ఎగ్జాంపుల్ వచ్చేసి, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మిమ్మల్ని కాదనుకుని వేరే వారితో థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్తే వారు ప్రజెంట్ లైఫ్ అవుతారు, మీరు పాస్ట్ లైఫ్ అవుతారు. ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి. గత జన్మ నుండి ఉండే బంధం అన్ఎక్స్పెక్టెడ్గా మీ రిలేషన్ బ్రేక్ అయితే అయ్యిందని మీరు అనుకుంటున్నారు. కాదండి, మీరు దూరం అయ్యారంతే. ఈ బంధం అన్నది ముగిసిపోలేదు. మళ్ళీ ఈ బంధం అన్నది రీకనెక్ట్ అయ్యే అవకాశం ఉంది, అవుతుంది కూడా. మీరు కోరుకున్న జీవితం అండి. గత జన్మలోని మీ పర్సన్ని మీరు కోరుకున్నారు కాబట్టే ఈ జన్మలో మీ పార్ట్నర్కి మీకు బంధం అన్నది ఉంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి సోల్మేట్ కనెక్షన్ కూడా వస్తుంది. సోల్మేట్ కనెక్షన్ అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు అంటే సోల్మేట్ కనెక్షన్ అన్నది ఒక రిలేషన్తోనే ఉండిపోరండి, అనేక రిలేషన్స్ ఉంటాయి. మీరు ఈ విధంగా కూడా అర్థం చేసుకోవాలి. ఎంతమందితో రిలేషన్ ఉన్నా సరే ఒకరితోనే జీవితం అనేది ఉంటుంది. ఆ జీవితం మీరై కావచ్చు, కాకపోవచ్చు. కానీ ఎనర్జీస్ కార్డ్ అనేవి మిమ్మల్ని మీ పార్ట్నర్ మోసం చేశారని మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మోసం కన్నా మీ పార్ట్నరు మిమ్మల్నే కాకుండా వేరే వారిని కూడా మేనిఫెస్ట్ చేశారు గత జన్మలో. అందుకే వేరే వారితో కూడా వారికి రిలేషన్ అయితే ఏర్పడిందండి. జీవితం మాత్రం మీతో ముడిపడింది. ఈ ఎనర్జీస్ కార్డ్ అన్నవి మీదొక సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీ పార్ట్నర్ లైఫ్లో ఎంతమంది ఉన్నా వారైతే ఎక్కువ కాలం వేరే వారితో లైఫ్ని అయితే లీడ్ చేయరు. మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎంత దూరం చేసుకోవాలనుకున్నా చేసుకోలేరండి. ఇక్కడ మీకు రాసి పెట్టి ఉన్న బంధం ఎప్పటికైనా మీ లైఫ్లోకి తిరిగి వస్తారు, తిరిగి రాబోతున్నారు కూడా. ఇక్కడ మీ పార్ట్నర్ మీతో లైఫ్ కావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఈ ఎనర్జీస్ ఏంటంటే మీ పార్ట్నర్ మళ్ళీ రీయూనియన్ కావాలని అనుకుంటున్నారండి. అది కూడా మీ గురించి మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. మీకు ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు. వీటికి సంబంధించి అసలు మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరిగిందని మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నారు, మీకు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు, అసలు వారి ఉద్దేశాలు ఏంటి, వారి లైఫ్లో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి తెలుసుకోవాలంటే రెండవ రీడింగ్లో మాత్రం ఈ ఎనర్జీస్కి క్లారిఫికేషన్ అండ్ రీజన్స్ ఉంటాయండి. నేను ఇక్కడ సఫల్స్ చేస్తున్నాను ఎనర్జీస్ కార్డ్. ఇవి సఫల్స్ చేస్తున్న ఎనర్జీస్ కార్డులో నేను ఇక్కడ 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయాలి.
మొదటి ఎనర్జీస్ కార్డ్ అసలు పార్ట్నర్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఈ రీడింగ్కి అసలు రీయూనియన్ అవడానికి కారణం ఏంటి, ఏం జరుగుతుంది, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ అండి. మీరు ఇక్కడ ప్రశ్నాపరంగా కూడా మనసులో అనుకోవచ్చు. మీ ప్రశ్నకి అసలు ఇక్కడ ఎలాంటి సమాధానం రాబోతుందో కూడా మీకు తెలుస్తుంది. 4 ఎనర్జీస్ కార్డులో మీరు ఒక్కొక్క ప్రశ్నాపరంగా అనుకుంటే మీకు సరైన సమాధానం వస్తే మీకు ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి వర్క్ అవడం అయితే జరుగుతుంది. ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీరు ప్రశ్నాపరంగానే మనసులో అడగండి, ఇక్కడ మీకు సమాధానాలు అయితే రావడం అయితే జరుగుతుంది. మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే పార్ట్నర్ లైఫ్ అయితే అస్సలు బాలేదు, డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది. వారి లైఫ్లో మోసపోయారు, నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి, జీవితం కోల్పోయినట్టే వారు ఉంటున్నారండి. వారి ఆలోచనలు మాత్రం డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది. గత జీవితం గురించి ఆలోచిస్తున్నారు. వారు చేసిన తప్పులు వారికి అర్థమవుతున్నాయి. జీవోత్సములుగానే ఉంటున్నారండి. మీరేమో పార్ట్నర్ మోసం చేశారు, వారి జీవితం మీలానే ఉంటుంది, మిమ్మల్ని మోసం చేసినందుకు వారు ఎలా అయినా కర్మ అనుభవిస్తారు అని మీరు అడిగి ఉండొచ్చండి. అవునండి, ఇక్కడ కర్మ అన్నది అనుభవిస్తున్నారు. మిమ్మల్ని ఎంత ఏడిపించారో, ఎలా మోసం చేశారో అవే తిరిగి రావడం అయితే జరిగింది. ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లోనే ఉన్నారండి. మీ పార్ట్నర్ వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా లేదంటే వేరే వారితో రిలేషన్లో ఉన్నా మీ పార్ట్నర్ లైఫ్ అయితే అసలు బాగాలేదు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే మీ పార్ట్నర్ ఒక సిచ్యువేషన్ నుండి బయటపడాలి అండ్ తప్పించుకోవాలని అనుకుంటున్నారు. మీ నుండి తప్పించుకోవాలని అనుకున్నారు. మీకు పెట్టుకుంటా రీజన్ కూడా చెప్పకుండా వారి జీవితం అయితే వారు చూసుకున్నారు. ప్రజెంట్ లైఫ్ నుండి బయటపడాలి అనుకుంటున్నారు. ఇదండి మీరు సిచ్యువేషన్. మిమ్మల్ని మోసం చేశారు, అలానే వేరే రిలేషన్లోకి వెళ్ళారు. ఆ రిలేషన్లోని కూడా నిలబడరండి. థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ రీజన్ ఏంటంటే కర్మ బంధం సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మీ లైఫ్లో మీ పార్ట్నర్ ఎలా ఏడిపించారు, ఎలా మోసం చేశారు, ఎలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ప్రతి సంఘటన మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే ఫేస్ చేస్తున్నారు. జరగబోయే సంఘటనలు ప్రజెంట్ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ మీకు నమ్మక ద్రోహం చేశారు, మీరు ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఎలా ఎదుర్కొన్నారో మీ పార్ట్నర్ జీవితం కూడా ఇలానే ఉండబోతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ కర్మ అన్నది అనుభవిస్తున్నారు అండ్ ఎదుర్కొంటున్నారు. ఫ్యూచర్లో కూడా ఉంటుందండి. ఇదేమీ టెంపరీ కాదు. మీ పార్ట్నర్ లైఫ్లో మీ పార్ట్నర్ ఏం చేసినా అది తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే పార్ట్నర్ ఆలోచనలు అయితే డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. 24/7 ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు. అంటే మీతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎంత ఏడిపించారో, మీకు నమ్మక ద్రోహం చేశారు, మీరు కష్టంలో ఉంటే పట్టించుకోకుండా వారి లైఫ్ వారి స్వార్థం అన్నట్టు చూసుకున్నారు. మీకు నమ్మక ద్రోహం చేశారు, మిమ్మల్ని మోసం చేశారని ఇప్పుడు వారి మనసుకి ఒక పశ్చాత్తాపం ఫీలింగ్ అనేది కనిపిస్తుందండి. గిల్ట్ కూడా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీరు ప్రేమ ఇచ్చారు, కానీ వారు ఇచ్చింది ఏంటి, మీకు మోసం చేయటం. మీరైతే మీ పార్ట్నర్ కావాలని మీరు ఎదురు చూడడం కానీ, వారి గురించి బాధపడడం కానీ, ఇలా ప్రతిదీ మీరు చేశారండి. మీ ఏడిపే మీ పార్ట్నర్కి తగలబోతున్నాయి కూడా. అది కూడా ఎలా ఉంటుందంటే మీ పార్ట్నర్కి ఎలాంటి మీ దగ్గర దొరికిన ప్రేమ ఎక్కడ దొరకదు, మీరు చూపించిన కేరింగ్ ఎక్కడ ఉండదు అండ్ మీరు సపోర్ట్గా ఉన్నట్టు వారికి ఎవరు సపోర్ట్ కూడా ఉండరండి. వారిని నమ్మిన వారు కానీ, అలాంటి వారు ఏ రిలేషన్లో ఉంటే సంతోషంగా ఉంటారో వారితో కానీ అండ్ మిమ్మల్ని కాదనుకుని వేరే మ్యారేజ్ చేసుకున్నా సరే ఆ జీవితంలో కూడా మోసపోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ కర్మ అన్నది మీ పార్ట్నర్కి పనిష్మెంట్గా ఒక లైఫ్ని అయితే ఇవ్వబోతుందండి. వారి ప్రతి సిచ్యువేషన్, అవమానాలు, అపనిందలు, ఎదురు దెబ్బలు, హెల్ప్లెస్ స్టేట్ అండ్ ఎవరు సపోర్ట్గా ఉండకపోవడం, ఇలా ప్రతి సిచ్యువేషన్ అయితే ఎదుర్కొంటారు. హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. ఈ హెల్త్ ఇష్యూస్ కూడా ఎలా ఉంటాయంటే వారి జీవితం అంధకారంగా అయిపోతుంది. ఆలోచనలు కూడా ఇంకా బారిపోతాయి. ఎలా అంటే వారి జీవితంలో ఏం జరుగుతుందో వారికి కూడా తెలియదు. కెరీర్ మీద ఫోకస్ చేయలేరు. లైఫ్ ఏంటో చీకటిగా అనిపిస్తుంది.
మళ్ళీ కొత్త జీవితం మొదలవ్వాలి అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి. ఈ కర్మ అన్నది మీ పార్ట్నర్ లైఫ్లో లెసన్స్ అయితే నేర్పిస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ మీకు నమ్మకద్రోహం చేశారు, మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి ఇవన్నీ తిరిగి రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ మీకు క్షమాపణ అయితే చెప్పబోతున్నారండి. వారైతే మీ లైఫ్లోకి వస్తారు, మీతో మాట్లాడతారు. వారి మాటలు కూడా మీకు క్షమాపణ అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అందుకేనండి పాస్ట్ లైఫ్ గురించి మీ పార్ట్నర్ ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీతో జీవితం కావాలని డివైన్ కూడా కోరుతున్నారు. మిమ్మల్ని బాధ పెట్టారు, మీరు యాక్సెప్ట్ చేస్తారని వారు హోప్స్తో ఉన్నారు. కానీ మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో వారి లైఫ్ నాశనం అయిపోతుంది, ఆ రకంగా కూడా ఆలోచిస్తున్నారు. మీతో రీజన్ లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా రిలేషన్ బ్రేక్ చేసుకున్న వారు అన్ఎక్స్పెక్టెడ్గానే మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారండి. ఇక్కడ మీరే వారి జీవితం అని, మీతోనే వారికి జీవితం మొదలవుతుందని, మీరే ఒక కొత్త జీవితం ఇస్తారని మీ పార్ట్నర్ హోప్స్ అయితే ఉన్నారు. మీ లైఫ్లోకి మీ పార్ట్నర్ తిరిగి రావాలని అనుకుంటున్నారు, రాబోతున్నారు కూడా. మీ పార్ట్నర్లో చాలా మార్పు అయితే వస్తుందండి. మీ మీద కోపం దేశం చూపించిన వారు చాలా సైలెంట్ అయిపోతారు. మీరు ఏమన్నా మాట్లాడరు, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టారు కాబట్టి మీ మనసుని అర్థం చేసుకుంటారు, మీ మాటలు అర్థం చేసుకుంటారు. కానీ వారు అనుకునేది ఏంటంటే మీరు వారిలా ప్రవర్తించరని, వారిని అర్థం చేసుకుంటారని. అందుకని మీ గురించి ఇలాంటి ఆలోచనతోనే ఎక్కువ గడుపుతున్నారండి. హెల్త్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి, మానసిక వేదన ఎక్కువ ఉంది. వారిని ఎవరిని నమ్మట్లేదు, వారు కూడా నమ్మిన వారు మోసం చేస్తున్నారు. వారి ఇంట్లో వాళ్ళు కావచ్చు, వారు ఎవరినైతే నమ్మారో, ఎవరితో లైఫ్ కావాలనుకుంటున్నారో వారైనా కావచ్చు. ఇక్కడ వారికి తెలిసిన జీవితం ఏంటంటే వారి కోల్పోయిన జీవితం, ఎలాంటి లైఫ్లో సంతోషంగా ఉన్నారో. అంటే మిమ్మల్ని కాదనుకుని వారి చేతులారా వారి జీవితం నాశనం చేసుకున్నట్టే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇదండి, అందుకే మీ పార్ట్నర్ రీనాని కావాలని కోరుకుంటున్నారు. అది కూడా ఇక్కడ జీవితం చాలా నేర్పించింది, లైఫ్ లెసన్స్ నేర్చుకున్నారు. మీకు క్షమాపణతో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. నెక్స్ట్ రీడింగ్ వచ్చేసి అసలు పార్ట్నరు ఏ సిచ్యువేషన్ నుండి మీకు ఎలాంటి మాటలు చెప్పబోతున్నారు, వీటికి సంబంధించి ఈ రీడింగ్ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఇవి నేను మీకు 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం జరుగుతుంది. ఎందుకంటే 3 ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే వారు మీ లైఫ్ నుండి దూరం అయిపోయాక వారి సిచ్యువేషన్ ఎలా ఉంది, ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, అండ్ క్లారిఫికేషన్ సింగిల్ 1 ఎనర్జీస్ కార్డ్ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వారి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోబోతున్నారు, వీటికి సంబంధించి ఇవి ప్రశ్నాపరంగా తీయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ కార్డ్స్లోని మీ ప్రశ్నలు కూడా వేసుకోవచ్చండి. మీ మనసులో వాటికి సరైన సమాధానం అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ అయితే మీ పార్ట్నర్కి కన్ఫ్యూజన్ అయితే కనిపిస్తుంది. మీ లైఫ్లోకి వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? వారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారండి. కానీ మీరు వారిని నమ్ముతారా లేదా? ఈ థర్డ్ పార్టీ వారి మీద అంత ఇంట్రెస్ట్ అయితే చూపించట్లేదండి. మీ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు, కొంచెం భయపడుతున్నారు, మీతో మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే వారు మీరు ఏమనుకుంటున్నారని ఫీల్ అవుతున్నారంటే మీరు మీ పార్ట్నర్ని ఒక మోసపూరితమైన వారుగా ఇంకా వారి మీద స్టాంప్ వేసేసారండి. వారిని ఎప్పుడూ నమ్మకూడదు, మిమ్మల్ని మోసం చేశారు, మోసపూరితమైన వారు అని మీరు మాట్లాడతారేమో, అందుకే మీతో మాట్లాడాలంటే భయపడుతున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ ఏం చెప్తున్నారు అంటే మిమ్మల్ని ఎలా మోసం చేశారో, వారి జీవితంలో కూడా వారు నమ్మిన వారు మోసం చేశారని, మెంటల్ స్ట్రెస్ ఎక్కువ కనిపిస్తున్నాయని. అంటే మెంటల్ టెస్ట్ కూడా ఉందండి. ప్రతి సిచ్యువేషన్ మెంటల్ టెస్ట్ అంటే వారు ఏం చేశారో ప్రతిదీ వాళ్ళకే రావడం అయితే జరిగిందండి. కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇలా జరుగుతుంది ఏంటి, అసలు మీ విషయంలో ఏం చేశారు, మళ్ళీ ఇలాంటివే ఎందుకు ఎదురు పడుతున్నాయి, ఈ థర్డ్ పార్టీ వారి వల్ల ఇలాంటి మోసాలు ఎదురయ్యాయా, లేదంటే మిమ్మల్ని మోసం చేసి వీరు మోసపోతున్నారా? ఇలాంటి కన్ఫ్యూజన్ మైండ్తో మీ పార్ట్నర్ అయితే ఉంటున్నారు. ఇక్కడ మీ పార్ట్నర్ మీ గురించి అయితే మీరైతే మోసపూరితమయ్యారు అంటే మీరు అనుకుంటున్నారని మీ పార్ట్నర్ అయితే భయపడుతున్నారండి. అందుకే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలా లేదా అని ఆలోచిస్తున్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా అనుకుంటున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్, ఇదైతే మీ పార్ట్నర్ 24/7 మీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారు.
సోషల్ మీడియాలో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు, మీ పిక్స్ చూస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మేబీ సోషల్ మీడియాలో ఫేక్ ఐడియాతో కూడా మీకు రిక్వెస్ట్ పెట్టచ్చు, మిమ్మల్ని అన్బ్లాక్ చేయొచ్చు, మీకోసం స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. మీ మీద ఎంత ఇష్టం కనిపిస్తుంది అంటే గతంలో మీరిచ్చిన ప్రేమే వారికి జీవితం విలువ అన్నది తెలుసుకోవడం అయితే జరిగిందండి. వారేంటంటే లైఫ్లో చాలా చూడాలి, ఒక అందమైన జీవితం అయితే ఊహించుకున్నారు. మీరు వారికి ఈ జీవితం ఇవ్వలేరని, మీ విలువ తెలుసుకోలేక, మీతో జీవితం అసలు మీరు ఎలా ఉంటుందో కూడా వారు అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయారని కూడా బాధపడుతున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ అయితే వారి తప్పైతే తెలుసుకున్నారండి. వారిని వెళ్ళిన దారి సరైనది కాదని, మీ లైఫ్లోకి వస్తేనే వారు మంచి మార్గంలో ఉన్నట్టుంటారని మీ పార్ట్నర్ అయితే అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ ఆలోచనలు మీ వైపు మళ్ళుతున్నాయి. మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలనుకుంటున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్ కూడా కావచ్చు. అండ్ ఈ కార్డ్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ ఉద్దేశం ఎలా ఉందంటే మీ మీద చాలా ఫోకస్డ్గా ఉన్నారండి, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఒక ప్యాషనేట్ ఇష్టంతో జీవితం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు. గతంలో మీకు అట్రాక్ట్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారు, కానీ ఇక్కడ మీ మీద ఇష్టం అయితే పెంచుకుంటున్నారండి. ఆ ఇష్టం కూడా ప్రేమగా మారుతుంది. అందుకే మీకు ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అది మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు, లేదంటే మిమ్మల్ని క్షమాపణ కోరడం అయితే కావచ్చు. ఇక్కడ 2 ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయండి. లవర్స్కి అయితే మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు, అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నారు. ఎందుకంటే మీ మీద చాలా మిమ్మల్ని గమనిస్తున్నారండి. అసలు మీరు ఏ స్టేట్లో ఉన్నారు, వారి మీద కోపంగా ఉన్నారా, వారిని నమ్ముతారా, ఇలా ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. మీరు వారిని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నారు, కానీ వారి మీద ఒక నిందైతే పడిపోయింది కదా, వారు ఒక మోసపూరితమైన వారని మొహం అయితే ఎలా చూపించాలో కూడా వారికి అర్థం కావట్లేదండి. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్ ఇదేంటంటే మీ పార్ట్నర్ జీవితంలో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ పరిస్థితి అయితే అస్సలు బాగాలేదు. ఫైనాన్షియల్ పరంగా కూడా అసలు బాగాలేదండి. హెల్ప్లెస్ స్టేట్ కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరినైతే నమ్మారో వారితో జీవితం అయితే అందంగా లేదు. మీరు చూసినట్టు మంచి చెడ్డ ప్రజెంట్ అయితే వాళ్ళ లైఫ్లో అయితే లేదండి. మీ పార్ట్నర్కి హెల్ప్ చేసేవారు లేరు, వారి మీద ప్రేమ చూపించేవాళ్ళు లేరు, కేరింగ్ చూపించేవారు లేరు, ఎఫెక్షన్ కూడా లేదండి. మీ పార్ట్నర్ ఒంటరిగా కూర్చుని గత జీవితం గురించి ఆలోచించుకుని డిప్రెషన్ అయితే అవుతున్నారు. మిమ్మల్ని కోల్పోయారని వారు ఫీల్ అవుతున్నారు. ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ లైఫ్లోకి ఇంకా తిరిగి వచ్చేస్తే వారి జీవితం మొదటిగా మళ్ళీ మొదలవుతుంది. కానీ మిమ్మల్ని మోసం చేశారు కదా, మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా, రిజెక్ట్ చేస్తారా? మీరైతే మంచివారు, కానీ మీ దృష్టిలో మీ పార్ట్నర్ ఒక మోసపూరితమైన వారు. అసలు మీతో మాట్లాడాలని ఉన్నా వారి మొహం చెల్లట్లేదండి. మీరు ఏమి అనకపోయినా సరే మీరు చూపించే ప్రేమకే వారికి ఒక రిగ్రెట్ ఫీల్ వచ్చేస్తుంది. ఇలాంటి వారిన వదులుకుంది అని మీ పార్ట్నర్ అయితే చాలా అంటే చాలా బాధపడుతున్నారండి. మీ లైఫ్లోకి వస్తే వారికి ఒక సరి మార్గం అన్నది ఉంటుంది. మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తే వారికి ఒక జీవితం ఉంటుంది. మీ లైఫ్లోకి వచ్చే దారి ఉన్నా సరే మళ్ళీ మీరు కూడా కాదంటే వారు ఒంటరి వారు అయిపోతారని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ ఒక థర్డ్ పార్టీ వారి వల్ల కూడా మోసపోతున్నారండి అన్ని విధాలుగా. ఇప్పుడు వారికి అర్థమైన జీవితం ఏంటంటే మీరున్న జీవితానికి వారు కోరుకున్న జీవితానికి కంపేర్ అయితే చేసుకుంటున్నారు. మళ్ళీ మీతో ప్యాషనేట్ లైఫ్ కావాలనుకుంటున్నారండి. అంటే ఇక్కడ గతంలో మీ మీద ఏదో అట్రాక్ట్ అయ్యి మాట్లాడారు, మీరైతే ఎఫెక్షన్గా కనెక్ట్ అయిపోయారు. అందుకే మీరు డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోయారు. మీ పార్ట్నర్ గురించి మీరు ఎంత ఏడ్చారో ఆ ఏడుపు అంతా మీ పార్ట్నర్కి కర్మ రూపంలో అయితే అనుభవిస్తున్నారండి. మీకు ఏ విధంగా చేశారో మీ పార్ట్నర్ కూడా అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొన్నారు. వారికి అర్థమైన జీవితం ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని క్షమాపణ కోరి రాబోతున్నారు, రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఇవండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ కార్డ్. మీ పార్ట్నర్ అయితే మీ ఆలోచనలు అయితే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేశారని, ఈ మోసపూరితమైన వారిని అసలు ఇంకా యాక్సెప్ట్ చేయకూడదు అని మీరు అనుకుంటున్నారని మీ పార్ట్నర్ అయితే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారండి. వారికి మీతో మాట్లాడాలన్నా మొహం అయితే చల్లటం లేదు. నెక్స్ట్ రీడింగ్లో మీరు ఏ రాశి వారైతే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ బట్టి వారి లైఫ్లో థర్డ్ పార్టీ వారు ఉన్నారా లేదా,
వారు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నారు, వీటికి సంబంధించి మీకు ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్ కార్డ్స్ అనేవి మీరు ఏ రాశి వారైతే మీ పార్ట్నర్ లైఫ్లో ఏం జరుగుతుంది, వారి లైఫ్లో ఏమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, అండ్ వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్ కార్డ్ అండి. ఇవేమీ మీరు పిక్ చేసుకోక్కర్లేదు. ఈ మొదటిది వచ్చేసి మీరు కర్కాటక, వృశ్చిక, మీనరాశి వారైతే మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం చూపిస్తున్నారు, సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు. సిచ్యువేషన్ ఏంటంటే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ మీ మీద అన్కండిషన్ లవ్ కనిపిస్తుందండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏమీ కనిపించట్లేదు. మేబీ ముగిసిపోయి ఉంటుంది థర్డ్ పార్టీ వారితో. అందుకే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీ ఎమోషన్స్, ఫీలింగ్స్ పార్ట్నర్కి కనెక్ట్ అవుతున్నాయి. మీ పార్ట్నర్ కూడా మీ గురించి ఆలోచించి మీలా ఎవరైనా కనిపిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు, లవ్ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు మీ పార్ట్నర్ కాంటాక్ట్లో రాబోతున్నారండి. మీకు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు. మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేదు అంటే మేబీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదేమో. మీరే వారికి రైట్ పర్సన్ అని మళ్ళీ మీతో మాట్లాడడం జరుగుతుంది. మీకు లవ్ ప్రపోజల్ కూడా ఇవ్వబోతున్నారు. సెకండ్ వన్, ఈ ఎనర్జీస్ వచ్చేసి మీరు మిథున, తుల, కుంభరాశి వారైతే మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి ఒక సరికాని బంధంలో అయితే ఉన్నారండి. ఈ సరికాని బంధం వల్ల మీ పార్ట్నర్ అయితే మోసపోయారు అండ్ ఆల్కహాలిక్ పర్సన్లా కనిపిస్తున్నారు. అండ్ కొంచెం మీ పార్ట్నర్ ఫీమేల్ అయితే వారి లైఫ్లో ఉన్న పర్సన్ అంత సరైన వారైతే కాదు. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ మోసపోతున్నారు. మీ పార్ట్నర్ లైఫ్లో ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ బాగుందా అంటే అస్సలు బాగోలేదండి. ఇక్కడ విడిపోయారనే కార్డు ఎనర్జీ సూచిస్తుంది. మేబీ డివోర్స్ కావచ్చు, లేదంటే ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అనేది ముగిసిపోవడం అయితే జరిగిందని కూడా ఈ కార్డు ఎనర్జీ సూచిస్తుంది. ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. థర్డ్ పార్టీ వారి వల్ల వారు మోసపోయారని ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అందుకే మీ పార్ట్నర్ ఆల్కహాలిక్ అయితే ఉన్నారు. అండ్ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఇది మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారైతే మీ పార్ట్నర్ ఎలోన్గా ఉంటున్నారు, బాధపడుతున్నారు, పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎవరితోనే ఎక్కువ మాట్లాడటం లేదండి. ఒంటరిగా కూర్చుని మీ గురించి ఆలోచిస్తున్నారు. జరిగిపోయిన సంఘటనలకి వారి మీద వారికే కోపం వస్తుంది. ఆ రోజు అలా జరగకుండా ఉంటే ఈ రోజు మీరు దూరం అయ్యేవారు కాదు కదా. సిచ్యువేషన్ ఏంటంటే మీ పార్ట్నర్ వేరే వారి వల్ల మోసపోయారు, నమ్మక ద్రోహాలు ఎదురయ్యాయి, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. వారికి ఎవరు హెల్ప్ చేసే కానీ సపోర్ట్ కానీ ఎవరు లేరండి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. మీ పార్ట్నర్ అయితే జీవితంలో మోసపోయారు, అందుకని ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు. మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ మీరు వారిని యాక్సెప్ట్ చేస్తారా లేదా? మిమ్మల్ని ఎలా అయినా మోసం చేశారు, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే గతంలో ఉన్నట్టు మీరు ఉంటారా అని మీ పార్ట్నర్ అంటున్నారు. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి మీరు వృషభ, కన్య, మకర రాశి వారైతే మీ పార్ట్నర్ మిమ్మల్ని మోసం చేసినప్పుడు మీరు ఎన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నారు అంటే వారి గురించి ఎంత బాధపడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, అలాంటి డిప్రెషన్ అండ్ మోసం చేసినంత తిరిగి వస్తుందండి. ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. ఎందుకంటే మీ విలువ అయితే తెలుసుకున్నారండి. పాస్ట్ లైఫ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీ విలువ తెలుసుకుని మిమ్మల్ని క్షమాపణ అడిగి మీతో బంధం స్టార్ట్ చేయాలని ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. మీ పార్ట్నర్ మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారండి. అంటే తక్కువ చేసని కాదు, వారికి మీ విలువ తెలిసిందని కార్డ్ ఎనర్జీస్ అండి. ఈ సింగిల్ వన్ ఎనర్జీస్ కార్డ్ అసలు ఏం సూచిస్తుందంటే మీ పార్ట్నర్కి డిప్రెషన్ ఉంది, రిగ్రెట్ ఫీల్ ఉంది, మనసులో పశ్చాత్తాపంతో ఉన్న క్షమాపణ అయితే కోరుతున్నారు. మీ ఏడుపు వారికి కర్మ రూపంలో సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారండి. ఇదేదో నేను కోపంతోటో లేకపోతే మీ నుండి ఏదైనా గుడ్ ఇంప్రెషన్ కావాలనో ఇలాంటి మాటలు అయితే కాదు. ఇదైతే మీకు ప్రతి ఎనర్జీస్ కార్డ్ అయితే మీకు ప్రశ్నాపరంగా అయితే తీయడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ వచ్చేసి అసలు బాలేదు. వారికి హెల్ప్ చేసేవారు ఎవరు లేరు, సపోర్ట్గా నిలబడేవారు ఎవరు లేరు. వారు నమ్మిన వారే వారి మీద నిందలు వేయడం అయితే జరగబోతుంది కూడా. ఇక్కడ మీ పార్ట్నరు ఒక గిరిగీసేసుకున్నారండి. ఎవరిని నమ్మకూడదు, ఎవరిని నమ్మాలి, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీ దగ్గర కూడా నమ్మకం కోల్పోయినట్టు ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే మీరు కూడా వారిని నమ్ముతారో లేదో వారికి ఒక భయం అన్నది ఉందండి. వారి హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి.
జీవితంలో వారు ఒంటరిగా ఉండిపోయారని, వారు కోరుకున్న జీవితం వారిని ఒంటరివారిని చేసిందని ఇప్పుడైతే బాధపడుతున్నారు. జరుగుతుంది, జరగబోతుంది కూడా. ఇక్కడ మీ పార్ట్నర్ ఎప్పటికైనా మీ విలువ తెలుసుకుంటారు. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తున్నారు, రాబోతున్నారు కూడా. మీకైతే క్షమాపణ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. ఒకవేళ మీ పార్ట్నర్కి వేరే వారితో మ్యారేజ్ అయిపోయినా సరే మళ్ళీ మీతో ఫ్రెండ్లీగా మాట్లాడి మీకు వారి ఉన్న సిచ్యువేషన్ ప్రతిదీ షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరని, వారి బాధలు, ఎమోషన్స్ మీతో షేర్ చేసుకోవడానికి అయితే మాట్లాడతారు. ఇక్కడ తప్పుగా అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు. మిమ్మల్ని మోసం చేశారు. వారి జీవితం సెక్యూర్ లైఫ్ ఉంటుందని వేరే వారిని కోరుకుని వెళ్ళిపోయారు. అక్కడ జీవితం సరిగ్గా లేదని మళ్ళీ వారిని అర్థం చేసుకునేవారు, వారి మనసు ఏంటో మీరు తెలుసుకున్నవారు మీరే కాబట్టి మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇంకో పరంగా ఏంటంటే, మీరు లవర్స్ అయితే మీ పార్ట్నరు లైఫ్లో ఉన్న పర్సన్ అంత సరైన వారు కాదు. అనేక రిలేషన్స్ అయితే వారికి ఉంటాయండి. ఎప్పుడైతే వారి గురించి తెలుస్తారో మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇంకా సొసైటీలో ఇలాంటి వారు ఉంటారా అని భయపడి మీరే వారికి రైట్ పర్సన్ అని మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. అండ్ థర్డ్ది వచ్చేసి, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇక్కడ థర్డ్ పార్టీ వారు మీ పార్ట్నర్ని అన్ని రకాలుగా వాడుకుంటారండి. ఫైనాన్షియల్గా అప్పుల పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. హెల్త్ ఇష్యూస్ కనిపిస్తాయి. ఈ థర్డ్ పార్టీ వారు ఎంత మంచివారు అనుకున్నారో వారి నిజ స్వరూపాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉంటాయి. మిమ్మల్ని ఎంత ద్వేషించారో, ఎంత కోపడ్డారో, ఎంత ఇబ్బంది పెట్టారో ఇవన్నీ మీ పార్ట్నరు ఈ థర్డ్ పార్టీ వారి వల్లే మీ విషయంలో ఇలా చేశారండి. వారికి తెలిసి వస్తుంది ఏంటంటే, ఈ థర్డ్ పార్టీ వారిని మిమ్మల్ని కంపేర్ చేస్తారు. మీరే ఇచ్చిన జీవితం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టారని మనసులో రిగ్రెట్ అయితే అవుతారు. గతంలో ఉన్నట్టు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టు వారైతే ఉండరు. చాలా మార్పు అయితే వస్తుంది. మీరు లేకపోతే మీ పార్ట్నర్ ఉండలేరండి. మీకైతే ఆ క్షమాపణ కూడా కన్నీరు రూపంలోనే బయటకు వస్తుంది. మీ పార్ట్నర్ మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే ఇంకెప్పుడు ఈ తప్పు చేయమని మళ్ళీ మీరు వారికి జీవితం ఇవ్వాలని ప్రాధేయపడతారు. ఇది మాత్రం 100% జరుగుతుందండి. జరిగే తీరుతుంది. ఇక్కడ ఎనర్జీస్ ఏంటంటే, మీ పార్ట్నర్ మోసపోయారు, మోసపోతున్నారు. ఇక్కడ మిమ్మల్ని ఏడిపించారు కాబట్టి అదే కర్మ మీ పార్ట్నర్ని ఏడిపిస్తుంది. వారి జీవితంలో చాలా నేర్చుకుంటున్నారు, నేర్చుకోబోతున్నారు. మళ్ళీ రీరన్ కావాలని మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారండి. రిగ్రెట్ ఫీల్ ఉన్నది అంటే మీ పార్ట్నర్ మోసపోవడం వల్ల, మిమ్మల్ని ఏడిపించడం వల్ల మీ బాధ ఏంటో ఇప్పుడిప్పుడు అర్థం చేసుకోవడం, జీవితం విలువ తెలుసుకోవడం, మళ్ళీ మీకు ప్రపోజల్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అది మ్యారేజ్ ప్రపోజల్ అయినా కావచ్చు, రీయూనియన్ ప్రపోజల్ అయినా కావచ్చు. ఇది జరిగేది మాత్రం కొంతమందికి అయితే 48 అవర్స్లో మీకు ఒక గుడ్ న్యూస్ అన్నది ఉంటుందండి. ఆ గుడ్ న్యూస్ అన్నది కాంటాక్ట్ రావచ్చు, లేదంటే అన్బ్లాక్ సిచ్యువేషన్ ఉండొచ్చు. మీ పార్ట్నర్ గురించి ఏదైనా మంచి విషయం తెలుసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ రీయూనియన్ అనేది త్వరలో ఉండబోతుంది. మీకు ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు